డైలీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా? మార్నింగ్ ట్యాబ్లెట్, నైట్ ట్యాబ్లెట్, అసలు ఎన్ని ట్యాబ్లెట్ వేసుకున్నా మీ ప్రాబ్లమ్కి మాత్రం సొల్యూషన్ రావట్లేదు. అసలు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటి? మెడిసిన్స్ లేకుండా క్యూర్ అవుతాయా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ బాడీ మీ కంట్రోల్లో ఉంటుంది. హాయ్, దిస్ ఈజ్ సుప్రజ, మీ ఇంటి డాక్టర్. ఈరోజు మనమైతే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే ఏంటో చూద్దాం. లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే అదే మనం క్రియేట్ చేసుకున్న రోగాలు అనమాట. అందులో ఏమేమి వస్తాయి? బీపీ, డయాబెటీస్, పీసీఓడి, థైరాయిడ్, ఇంకా ఇన్సోమ్నియా, లివర్, అసిడిటీ ప్రాబ్లం, ఇవన్నీ మనం లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అని అంటాం. ఈ రోగాలు ఏ వైరస్ వల్లనో ఏ బ్యాక్టీరియా వల్లనో రావు. ఇవి మన డైలీ హ్యాబిట్స్ వల్ల వస్తాయి. ఒక షాకింగ్ ట్రూత్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ట్యాబ్లెట్స్, సిరప్, లైఫ్ టైం మెడిసిన్ ఇస్తారు. బట్ నిజం చెప్పాలా, అది మెడిసిన్స్ అనేటివి డిసీజ్ని క్యూర్ చేయవు. అవి ఆ సిమ్టమ్స్ మాత్రం కంట్రోల్లో ఉంచుతాయి అంతే. రూట్ కాజ్ ఎక్కడుంది? అదే మన లైఫ్ స్టైల్లో ఉంది. అయితే మరి ఇప్పుడు ఆయుర్వేద వ్యూలో చూద్దాం. ముఖ్యంగా ఆయుర్వేదలో మనం తీసుకునే ఫుడ్, మన లైఫ్ స్టైల్ అంటే మనం చేసే యాక్టివిటీస్ అండ్ మనం ఆచారం అంటే మన బిహేవియర్ అనేది ఇంపార్టెంట్. సో మెయిన్గా ఆయుర్వేద ఏం చెప్తుంది, మన బాడీలో డైజెషన్ ఫైర్ అనేది వీక్ అవ్వడం వల్ల టాక్సిన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో అదే టాక్సిన్స్ మన డిసీజ్కి కారణం అవుతాయి. సో మనం ఇన్ని మెడిసిన్స్ వాడడం కంటే మనం ఆ డైజెషన్ ఫైర్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది కదా. మరి ఈ డిసీజెస్ మెడిసిన్స్ లేకుండానే క్యూర్ అవుతాయా? ఎస్, అవుతాయి. ఇవి ఎర్లీ స్టేజ్ అండ్ మోడరేట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజెస్ చేసుకుంటూ డిసిప్లిన్గా ఉంటే తప్పకుండా క్యూర్ అవుతాయి. కానీ కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో అండ్ కాంప్లికేషన్. బట్ మన మెయిన్ గోల్ ఏంటి? మెడిసిన్ డిపెండెన్సీ నుంచి బయటికి రావడం. సో మీకోసం 5 పవర్ఫుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటో తెలుసా? ఇవి మనం ప్రాపర్గా ఫుడ్ టైంకి తీసుకోవడం, డిన్నర్ బిఫోర్ 7, స్లీప్ క్వాంటిటీ ప్రాపర్గా ఉండాలి. మినిమం మీకు 6 to 7 hours కంపల్సరీ నిద్ర ఉండాలి. అండ్ ఇండియన్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి, ప్యాక్డ్ ఐటమ్స్ అవన్నీ అవాయిడ్ చేయండి, ఎక్కువ స్పైసీ ఐటమ్స్ అవాయిడ్ చేయండి. మన ఇంట్లోనే అంటే హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ తినండి, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి, వామ్ వాటర్ తాగండి. అండ్ ఎక్సర్సైజ్ అంటే ఎక్కువ దూరం ఎక్సర్సైజ్ అంటే నాట్ జిమ్కి వెళ్ళడం అవసరం లేదు, కానీ వాకింగ్ 30 to 40 minutes వాకింగ్ చేయండి. దగ్గర కూర్చోవడం వల్ల కూడా డయాబెటీస్, కిడ్నీ స్టోన్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తాయి. సో మీరు మినిమం మీకు మీ బాడీకి యాక్టివిటీస్ ఉండేటట్టు చూడండి. అంటే 30 to 40 minutes వాకింగ్ అయితే కంపల్సరీ. మెయిన్లీ స్ట్రెస్ని తగ్గించడం కోసం ఫోన్ని ముందు పక్కన పెట్టేయండి అండ్ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ ఫర్ 10 minutes కొంచెం కామ్గా మెడిటేషన్ చేస్తే మీ మైండ్కి ఎంతో రిలాక్స్గా ఉంటుంది. అండ్ ప్రాణాయామం చేయండి అండ్ కొంచెం బాడీని స్ట్రెచ్ చేసి కూడా చేయొచ్చు. అండ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఇది బాడీకి అండ్ మీ బ్రెయిన్కి హెల్ప్ అవుతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్లో చాలా యూజ్ అవుతుంది. మన బాడీ హీల్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. సో మనం దానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. మెడిసిన్స్ మ్యాజిక్ ఏం చెయ్యవు, మన లైఫ్ స్టైల్ మాత్రం మ్యాజిక్ చేస్తుంది. టుడే స్మాల్ చేంజ్, టుమారోస్ బిగ్ క్యూర్. మీ బాడీ మీకు ఫ్రెండే, దాన్ని మీరు ఎనిమిలా ట్రీట్ చేయకండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ పేరెంట్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యత అండ్ మీ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచడం నా బాధ్యత. థ్యాంక్ యూ.